హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి బోండా ఉమామహేశ్వరరావు కాపు సామాజిక వర్గాన్ని మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఆయన వ్యాఖ్యలను గమనిస్తే కాపు సామాజిక వర్గం రాష్ట్ర జనాభాలో 1/4% ఉంది, 25% ఉంది. కోటి మంది జనాభాతో కాపులు స్పష్టంగా ప్రభుత్వాల్ని నిర్ణయించే నిర్ణయాధికారం కలిగి ఉన్నారు. కాపు ఓట్లు ఎటువైపు మొగ్గితే అటువైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి. అవసరమైతే ప్రభుత్వాల్ని ఏర్పరుస్తాం లేదా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అనే ధోరణిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనాన్ని దారితీశాయి. కాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలజడి మొదలైంది. కాపులు బిక్కుబిక్కు అంటున్నారు. కాపులు రాజకీయ ప్రయోజనాల్ని, పదవుల్ని కోటాలో ఏదైతే 20% కోటాలో మాకు దక్కాల్సిన పదవులు మాకే దక్కాలి అనే విధంగా ఆయన మాట్లాడటం ఇప్పుడు టీడీపీకి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఉలిక్కి పడేలా చేశాయి. చంద్రబాబు నాయుడు సర్వేల ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అదేవిధంగా పార్టీలోని వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం బోండా ఉమా వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకోవద్దనేటువంటి రిపోర్ట్ అందింది. ఆ నేపథ్యంలోనే ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నాయకులతోటి డయాస్ కలిసి పంచుకోవద్దు, వాళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి కూర్చోవద్దు, కలిసి మాట్లాడొద్దు, కలిసి యంత్రాంగం మంత్రాంగం నెరపొద్దు, రాజకీయ సమీకరణాలు చేయొద్దు. ఇలా చేస్తే క్యాడర్ లో లీడర్స్ తో కార్యకర్తలతో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, బీ కేర్ఫుల్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ సందేశాన్ని చంద్రబాబు నాయుడు బోండా ఉమాకు అదేవిధంగా కాపు నాయకత్వానికి కూడా పంపించినట్టుగా నిన్న అధికార మీడియా, అనుకూల మీడియా, అధికార మీడియా పుంకానుపుంకాలుగా వార్తలు రాస్తుంది. ఆ వార్తల నేపథ్యంలోనే ఈరోజు మెయిన్ పేపర్లో వచ్చినటువంటి వార్త మనందరి దృష్టిని ఆకర్షించింది. సో ఇక్కడ నేను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అనుకూల పత్రిక చాలా డీటెయిలింగ్ గా ఇచ్చింది కాబట్టి అనుకూల పత్రిక ఇచ్చినటువంటి కథనాన్ని మీ ముందు పెడుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మీద వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు స్పష్టంగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసేటువంటి ఈ చిన్న లైక్ అండ్ ఎంకరేజ్మెంట్ ఈ ఛానల్ భవిష్యత్తుకి సంబంధించింది. దయచేసి ఈ ఛానల్ని కొంత గ్రో అప్ అయ్యే విధంగా మీ యొక్క సహకారం కావాలి. మర్చిపోకుండా వచ్చిన లైక్ చేయడానికి ప్రయత్నించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో అంబటి రాంబాబు తోటి అదేవిధంగా వైసీపీ లీడర్స్ తోటి చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన తర్వాత బోండా ఉమామహేశ్వరరావు ఎందుకు ఆత్మీయంగా మీరు ముచ్చట్లు పెట్టుకున్నారు, మీడియాలో ప్రముఖంగా వచ్చింది, మీ ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో ఉన్నారా అనేటువంటి సందేహాలు కూడా ఇప్పుడు ప్రజలకు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ లీడర్స్ వద్ద అభిప్రాయపడ్డారనేటువంటి వార్తలు కూడా గుర్తుమంటున్నాయి. మరీ ప్రధానంగా టీడీపీ వైసీపీ నేతలు తాము రాజకీయ ప్రత్యర్థులు అనేటువంటి సంగతి మర్చిపోయి ఈరోజు స్నేహితుల్లా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీరు ప్రత్యర్థులు, మీరు వేస్తున్నటువంటి అడుగులు మీడియా కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది అనేటువంటి నేపథ్యాన్ని చంద్రబాబు చెప్పడం, చంద్రబాబు ప్రశ్నించినటువంటి వ్యాఖ్యలను, ప్రస్తావించినటువంటి వ్యాఖ్యలను కూడా ఇప్పుడు వైసీపీ పార్టీకి చెందిన వారు ప్రస్తావించడం కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా మీరు అంబటి రాంబాబు తోటి వేదికను పంచుకోవాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా మీరు విజయసాయి రెడ్డి తోటి వేదికను పంచుకోలేదా, విజయసాయి రెడ్డి తోటి చట్టాపట్టాలు వేసుకుని తిరగలేదా, అక్కడ సందర్భం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2023లో లోకేష్ పాదయాత్ర సందర్భంగా మొట్టమొదటి రోజు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురవటం, ఆ తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోవడం అందరూ చూసాం. సో తారకరత్న అంత్యక్రియల సందర్భంగా అప్పట్లో వైసీపీ ముఖ్య నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు హాజరయ్యారు. వారిద్దరూ చాలా క్లోజ్ అసోసియేట్స్ గా మెలిగారు ఆ రోజు. ఆ విజువల్స్ కూడా మీకు ఇప్పుడు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో
సో వాళ్ళిద్దరు ఎంతో సన్నిహితంగా సాన్నిహిత్యంగా మెలగడం, ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం. సో ఇదంతా ఆఫ్ ద రికార్డ్ జరిగింది. ఎందుకు జరిగింది అంటే తారక రత్న యొక్క సతీమణి అలేఖ్య రెడ్డికి విజయసాయి రెడ్డి తోటి దగ్గర బంధుత్వం ఉంది. విజయసాయి రెడ్డికి వరుసకు తారక రత్న అల్లుడవుతారు. ఈ కారణంగా తారక రత్న అంత్యక్రియలకు విజయసాయి రెడ్డి హాజరయ్యారు. రోజు చంద్రబాబు నాయుడు ఆయనతో కలిసి ఏం మాట్లాడారు అనేటువంటి ప్రశ్న కూడా ఎదురవుతుంది. చాలా మంది మీడియాలో రిపోర్ట్ చేశారు ఆ రోజు. కాకపోతే శుభ అశుభ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలి, కానీ వాటిని ఈ రకంగా తీసుకోవడం రాద్ధాంతం ఎందుకు చేయాలి, రాద్ధాంతం చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి టీడీపీ ప్రభుత్వానికి ఏమొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. కాకపోతే ఇక్కడ రాద్ధాంతం అంతా కూడా కాపుల చుట్టూ తిరుగుతుంది, కాపు రాజకీయం చుట్టూ తిరుగుతుంది. అందుకు ఇప్పుడు కాపులు సెంట్రిక్ గా పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆ తరహాలో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని అభిప్రాయపడుతున్నారు. ఇంకొక మాట ఏం చెప్తున్నారు, రాజమండ్రి కాపుల సభలో, ముద్రగాడ సంస్కరణ సభలో టీడీపీ నాయకులతో పాటు జ్యోతుల నెహ్రూ కూడా మరికొంతమంది టీడీపీకి చెందినటువంటి నాయకులు పాల్గొన్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు, వాళ్ళందరినీ ఎందుకు వివరణ అడగలేదు? బోండా ఉమ ఏ రకంగా ముద్రగడ పద్మనాభాన్ని ప్రశంసించారు, అదే తరహాలో అదే రీతిలో జ్యోతుల నెహ్రూ ఆ బృందం కూడా ప్రశంసించింది కదా. మరి ఎందుకు బోండా ఉమాని టార్గెట్ చేస్తున్నారు, బోండా ఉమాని బలిపశువు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో తననే ఎందుకు వివరణ కోరుతున్నారని బోండా ఉమ తన సన్నిహితుల వద్ద చెప్తున్నట్టు టీడీపీ మీడియా ఆఫ్ ద రికార్డు కూడా చెప్తున్నట్టు ఈ రోజు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ తనను వేధించడానికి, పార్టీ నుంచి కొమ్మం లేక పొగబెట్టడానికి, తన బయటికి పంపించడానికి జరుగుతున్నటువంటి కుట్ర అని బోండా ఉమ అన్నట్టు కూడా చాలా మంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శుభకార్యాల్లో అశుభకార్యాల్లో ఇట్లాంటి పంతాలు పట్టింపులు అవసరమా, చంద్రబాబు నాయుడు గుర్తించాల్సిన అవసరం లేదా అని కొంతమంది అభిప్రాయం అయితే జరుగుతుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే బోండా ఉమ చాలా పెద్ద తప్పు చేశాడా, లేక ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇవన్నీ సహజంగానే వదిలేస్తే సరిపోయేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు. పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు తెలియట్లు, కానీ రామ్కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన. కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష. కృష్ణయ్య గారిని, గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష, అయోధ్య రామిరెడ్డి రామ్కి వాళ్ళని ఎందుకు వదిలేశారు, మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి. ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది, మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్స్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు.